దగ్గరికి మనం కాంగ్రెస్ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అందరూ మాట్లాడారు. అసలు కాంగ్రెస్ ఏం చెప్తుంది, పార్టీ పరంగా ఏ రకంగా చూస్తున్నారు, అసలు ప్రభుత్వం చేస్తుందని ఏ రకంగా సమర్థించుకుంటారు అన్న దానికి సంబంధించి దయాకర్ గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. దయాకర్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మళ్ళీ వస్తాను ప్లీజ్. దయాకర్ గారు ఏం చెప్తారు? జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడేది మీరు చూసారు. దాదాపుగా మన ప్యానెల్ లో ఉన్న వాళ్ళే ఆల్రెడీ అక్కడ వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని ఆటోలో తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏం జరిగింది అసలు? ఎమ్మెల్యే కాలనీ అది అకింపేట విలేజ్ సంబంధించిన వ్యవహారము 102/1 సర్వే నెంబర్ లో దాదాపు 20 నుంచి 30 ఏళ్ల నుంచి దాదాపు 10 కోట్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సంబంధించింది. అయితే అది మే 5వ తారీఖు రోజు అధికారులందరూ కూడా ల్యాండ్ ని పరిశీలించడం జరిగింది. ఆ ల్యాండ్ ని పరిశీలించిన తర్వాతనే మొత్తం కూడా మే 5 నుంచి 22 దాకా మొత్తం ల్యాండ్ ఇచ్చేసి మొత్తం కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఇవాళ మొత్తం కూడా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ ఆధీనం తీసుకొని ఫెన్సింగ్ వేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి గుడి కానీ ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కూడా కనపడలేదండి. దాని తర్వాత ఫెన్సింగ్ వేసిన తర్వాత మొత్తం కూడా రాత్రే కొంత సంబంధించిన వాళ్ళు వచ్చి దాన్ని ఒక ఫెన్సింగ్ విరగొట్టి, అంటే ట్రెస్ పాస్ అయ్యి మరి ఫెన్సింగ్ పగలగొట్టి గోడను కూలగొట్టి రాత్రే ఒక చిన్న గుడి లాంటిది అక్కడ ఉన్నటువంటి బోనాలకు సంబంధించి ఒక క్రియేట్ చేసి దీన్ని ఒక డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. నేను అంటా ఉన్నాను, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగకు 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసి గత పాలకులు లేని విధంగా అట్టాసంగా తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ ప్రజలు గౌరవపడేలా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్దగా అందరు కూడా మీ అందరూ గుడి లేదంటారండి, ఆడ గుడి లేదంటారు. నేను మాట్లాడుతున్నానండి, ప్రవీణ్ గారు ఒకసారి ఆయన కంప్లీట్ అయిపోతే మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. చెప్తున్నారు చెప్తే ప్రవీణ్ గారు ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. గుడి లేదని చెప్తారు. మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్రవీణ్ గారు ప్లీజ్ దయాకర్ గారు కంటిన్యూ. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతిబింబించేటట్లు బోనాల పండుగ వైభోగాన్ని నిర్వహించింది. అక్కడికి వచ్చినటువంటి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి అనేక మంది ప్రభుత్వం యొక్క చేసినటువంటి ఏర్పాట్లను అందరూ పార్టీలకు అతీతంగా ప్రశంసించారు. ఇది చాలా గొప్పగా చేశారు. ఎక్కడ దయాకర్ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. దయాకర్ గారు నాదే క్వశ్చన్ నేనే అడుగుతున్నా. దయాకర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు. దయాకర్ గారు నేనే అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు. ఓకే, గతంలో అక్కడ ఆలయం లేదంటున్నారు దయాకర్ గారు. గతంలో అక్కడ ఆలయం ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినండి దయాకర్ గారు. గతంలో అక్కడ ఆలయం లేదంటున్నారు, ఇప్పుడు సహజంగా ఏదో కట్టే ప్రయత్నం చేశారంటున్నారు. ఓకే, మీరు అన్నదే నిజం అనుకుందాం, కానీ ఆ తరహా కూల్చివేత కరెక్టే? బుల్డోజర్లు తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్నదో నిర్మించబడిందో గతంలో ఉన్నదో, అంటే ఒక దేవాలయాన్ని ఆల్రెడీ అక్కడ అమ్మవారు ఉండగా ఆ దేవాలయాన్ని ఆ రకంగా కూల్చి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళడం కరెక్టా? ఒక్క నిమిషం ప్లీజ్ ఆయన ఆన్సర్ వినండి. దగ్గర గారు కంటిన్యూ. మీరు రండి. అరే మీరు నా సవాల్ స్వీకరించండి, రేపు రండి. బ్రదర్ నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడతారు. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అరే నన్ను మాట్లాడి ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. ఎవరికి ఏం అర్థం కాదు. ప్రవీణ్ గారు, దయాకర్ గారు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. మీరొక్కరు కాదండి, అక్కడ అధికారులు, కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ వేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా లేదు. ఫెన్సింగ్ వేసి గోడ పెట్టిన దాన్ని రాత్రే కూలగొట్టి కొందరు కావాలని దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగింది. ఇవాళ అధికారులు సీసీ ఫుటేజ్ లో రికార్డులు అయినాయి. అక్కడికి వచ్చినటువంటి ట్రెస్ పాస్ అయిన వాళ్ళ మొత్తం కూడా వివరాలు కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ మంత్రి గారు కూడా దాన్ని ప్రెస్ మీట్ పెట్టారు.
చాలా సంవత్సరాల తరబడి కోర్టులో ఉండి ఇవాళ ప్రభుత్వం అది ప్రభుత్వ ల్యాండ్ కాపాడినటువంటి పరిస్థితి. రైట్ కొందరు దీన్ని ఇదే విషయం మీద ప్రియా చౌదరి గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే మీకు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్కసారి పాయింట్ వినండి. ప్రియా చౌదరి గారు ఈ రూపంలో దీన్ని తీసుకొచ్చి ఒక బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. రైట్ ఓకే దయాకర్ గారు ఒక్క నిమిషం. రజాకార్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రజాకార్ ప్రభుత్వం ఇది. రజాకారు లాగి వాళ్ళ ఆమె దౌర్జన్యం చేశారు. బోనం ఎత్తుకునే అదృష్టం ఆడపిల్లలకు వైభవంగా నిర్వహించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. ప్లీజ్ 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 అర్థం చేసుకోవాలి. ప్రవీణ్ గారు, కళ్యాణి గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం 1-to-1 అవ్వద్దు. 1-to-1 అయితే ఎవరికి ఏం అర్థం కాదు. ప్లీజ్ ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. దయాకర్ గారు ప్లీజ్ 1 minute దయాకర్ గారు 1 minute ప్లీజ్ మాట్లాడుతున్నా ప్లీజ్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం 1-to-1 వద్దు. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం వదిలేయండి. 5 నిమిషాలు ఆయన చెప్పనివ్వండి. ఆయన చెప్పనివ్వండి ప్రవీణ్ గారు. రైట్ ప్రియా చౌదరి గారు కంటిన్యూ. ఆయన ఏం మాట్లాడుతున్నారండి? మే 5వ తారీఖున దయాకర్ గారు మే 5వ తారీఖున అన్ని సర్వే చేసి చుట్టూ మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ వేశారు. అదే కదా మీరు మాట్లాడుతున్నారు? మే 5వ తారీఖు నుంచి మొత్తం చుట్టూ తిరిగి అధికారులు కూడా చుట్టూ తిరిగి కలెక్టర్ గారు ఫెన్సింగ్ సర్వే చేశారు. అక్కడ ఏది లేదని తేల్చారు. అవన్నీ బాగుంది. రాత్రికి రాత్రి ఏమన్నారు? గోడ బద్దలు కొట్టుకుని వచ్చారు. ఏమండి, ఒక స్లాబ్ వేయడానికి రిలీజ్ చేయండి సార్, రిలీజ్ చేయండి. మేము కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో రిలీజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆ గుంతను పూడవడానికి కనీసం 200 ట్యాంకర్లు ట్రక్కులతోటి మట్టి తోలించినప్పుడు ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్ లో లేవు. ఇంకొకటి స్లాబ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం స్లాబ్ వేయడానికి 20 feet అయినా 20 into 20 feet అయినా సరే వేయడానికి ఎంత టైం పడుతుంది? ఓవర్ నైట్ స్లాబ్ వేయడం ఈజ్ ఇట్ పాసిబుల్? అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ జాతర జరిగింది ఆల్రెడీ. వాళ్ళు పెట్టుకున్నారు, అంతా చేశారు. ఇదంతా ఒక ప్రైవేటు వ్యక్తులు పడినటువంటి కుట్ర ఇది కాదు సార్. ఒక్క మాట ఒక్క విషయం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదండి. ఎందుకంటే నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పబ్లిక్. మీరు పబ్లిక్ కి సమాధానం చెప్పండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, పబ్లిక్ కి సమాధానం. మీకు ఒక అడ్వకేట్ గా నేను అంటా ఉన్నాను, మీకు ఇదే ఇష్యూ కనపడ్డదండి? ఇదే ఇష్యూ కనపడింది మాకు. ఇదే ఇష్యూ ఇప్పుడు నడుస్తున్నది కూడా ఇదే ఇష్యూ. మాకు ఇదే ఇష్యూ కనపడింది. ఈ ఇష్యూ మీద మాట్లాడండి. దయాకర్ గారు, నాగేంద్ర గారు మాట్లాడితే యాజ్ ఎ జర్నలిస్ట్ నేను మాట్లాడాల్సి వస్తుంది, యాజ్ ఎ ఉమెన్ నేను మాట్లాడాల్సి వస్తుంది, యాజ్ ఎ పబ్లిక్ నేను మాట్లాడాల్సి వస్తుంది. మనతో